సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారో విందాం ఫ్రెండ్స్. తల్లి, ఈ శుభవార్త వినాలన్నా అదృష్టం ఉండాలి. ఒక చెడు శక్తి నీ నుండి దూరం అవుతుంది. ఆ క్షణం నుండే నీ జీవితంలో మార్పు కనబడుతుంది. 1000 రెట్ల ఆదాయ మార్గం ఇది. తప్పకుండా జాగ్రత్తగా విను తల్లి అని బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని, మన జీవితంలో మార్పు కనబడడానికి బాబాగారు ఒక మార్గాన్ని అయితే చూపిస్తున్నారండి. బాబాగారు అందిస్తున్న ఈ చక్కటి సందేశం ఎవరైతే కష్టాన్ని అనుభవిస్తున్నారో అలాంటి వారు ఆ దుఃఖం నుండి దూరం కావాలంటే ఒక శక్తి, ఆ చెడు శక్తి అనేది మన నుండి దూరం అవ్వాలి. అప్పుడే మన జీవితంలో మార్పు అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే మన జీవితంలో మార్పు అనేది చూస్తామో అప్పుడే మన ఆదాయంలో మార్పులు కూడా కనపడతాయి. అంటే ఒక్కొక్కటిగా మన జీవితంలో మార్పులు అనేవి కనిపిస్తూ వస్తాయి. ఆ క్షణం మనం ఉన్నత శిఖరానికి చేరుకోగలం అని బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలో ఈరోజు మనకు అందించబోతున్నారండి. ఆ కథ ఇప్పుడు విందాం. ఒక ఊరిలో రాజు అనే యువకుడు ఉండేవాడు. ఇతనికి తెలివితేటలు, లోకజ్ఞానం కొంచెం కూడా లేవు. కానీ ఏదైనా పని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు తిండి తిప్పలు లేకుండా కష్టపడేవాడు. ఇతనికి తల్లి తండ్రి ఉండరు. రాజుకి ఒక్క అమ్మమ్మ తప్ప ఎవ్వరూ ఉండరు. ఆ ముసలావిడ రాజుని పెంచి పెద్ద చేస్తుంది. వీరు జీవనం ఇస్తరాకులు కుట్టుకుంటూ బ్రతికేవారు. రాజు ఎంతో అమాయకుడు. ఈ అమాయకత్వం చూసిన ఆ ముసలావిడ ఎప్పుడూ బాధపడేది. రేపటి రోజున రాజు ఎలా బ్రతుకుతాడో ఏంటో, నేనా ఎన్ని సంవత్సరాలు నీ తోడుగా ఉంటాను, ఇప్పటికైనా వాడు తెలివి తెచ్చుకుంటే బాగుపడతాడు అని అనుకుంటుంది. ఈ విధంగా ఆ ముసలావిడ ఆలోచిస్తూ ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాజుకి జీవిత సత్యాలను నేర్పేది. జీవితంలో అనేక విషయాల గురించి తరచుగా మాట్లాడేది. ఈ విధంగా గడుస్తూ ఉండగా ఒకరోజు ఉదయం రాజు వాళ్ళ అమ్మమ్మ జొన్నలు తీసుకురమ్మని దుకాణానికి పంపిస్తుంది. రాజు చెప్పిన విధంగా దుకాణం నుండి జొన్నలు తీసుకొని వస్తాడు. ఆ జొన్నెలు చూసిన అమ్మమ్మ ఇలా అంటుంది, రాజు, దుకాణం వాడు ఎంత మోసం చేశాడ్రా. తెలుసో తెలియకో జొన్నలు తీసుకున్నాము. ఎంత మోసపోయావో చూసావా, మొత్తం పురుగే ఉంది, చూసుకొని తీసుకురావాలి కదా అని అంటుంది. అప్పుడు రాజు ఇలా అంటాడు, నువ్వు ముందే చెప్పాలి కదా అమ్మమ్మ, నాకేం తెలుస్తుంది అని అంటాడు. అప్పుడు ఆ ముసలావిడ, అయినా నిన్ను అని ఏం ప్రయోజనం ఉందిలే, నీ అమాయకత్వం వల్ల ఇలాగే జరుగుతూ ఉంటుంది. అయినా రేపటి రోజు ఎలా బ్రతుకుతావో ఏంటో అన్నీ ఆ భగవంతుడే చూసుకోవాలి అని అనుకుంటుంది. సరే కానీ ఇక్కడ ఇస్తరాకులు కుట్టి ఉంచాను, కుట్టినవి తీసుకుని ఒక కట్ట ఊర్లో వెళ్ళి అమ్ముకునిరా అని చెబుతుంది. కట్ట 10 పైసలు మాత్రమే అమ్ము. నీకు మాయమాటలు చెప్పి ఉచితంగా ఇవ్వమంటారు. అస్సలు ఇవ్వమాకు, జాగ్రత్త నాయనా, 10 పైసల కంటే తక్కువ అమ్మమాకు, సరేనా అని చెప్పి రాజుని ఊర్లోకి పంపిస్తుంది. అప్పుడు రాజు ఊరంతా ఇస్తరాకులు అంటూ అమ్ముకుంటూ వెళ్తాడు. ఇలా ఒక రోడ్లో వెళ్తూ ఉండగా 2 వ్యక్తులు ఒక చెట్టు క్రింద కూర్చుని ఉంటారు. బాబాయ్, నువ్వు ప్రతి ఒక్కరిని మాయ చేస్తావు కదా, అక్కడ చూడు, ఇస్తరాకుల రాజు వస్తున్నాడు, ఒకసారి నీ తెలివి చూపించు అని అంటాడు ఆ వ్యక్తి. అప్పుడు ఆ బాబాయ్ ఇలా అంటాడు, రాజుతో ఒక ఆట ఆడుకుందామా, అయితే సరే పిలువు, గమ్మత్తు చేద్దాం అని అంటాడు ఆ ముసలాయన. అప్పుడు ఆ వ్యక్తి రాజుని ఇలా పిలుస్తాడు, ఒరే ఇస్తరాకుల రాజు, ఇలా రా, నీకు మంచి బేరం దొరికింది అని అంటాడు. అప్పుడు ఆ బాబాయ్ ఇలా పలకరిస్తాడు, రాజు, వ్యాపారం ఎలా నడుస్తుంది, ప్రతిరోజు ఎంత సంపాదిస్తున్నావేంటి అని అడుగుతాడు. అప్పుడు రాజు, ఏదో దేవుడి దయవల్ల పూటకి గడుస్తుందిలే బాబాయ్ అని అంటాడు. ఇస్తరాకులు కావాలా బాబాయ్, తీసుకోండి, కట్ట 10 పైసలు మాత్రమే అని అంటాడు. నాకు కట్ట వద్దు కానీ 4 విస్తరాకులు ఇవ్వు చాలు అని అంటాడు ఆ ముసలి బాబాయ్. అప్పుడు రాజు ఇలా అంటాడు, మా అమ్మమ్మ కట్ట 10 పైసలు మాత్రమే అమ్మమని చెప్పింది, నేను కట్ట మాత్రమే అమ్ముతాను, అయినా 10 పైసలే కదా బాబాయ్, ఒక కట్ట తీసుకోండి సరిపోతుంది అని అంటాడు. అయినా ఆ బాబాయ్ ఇలా అంటాడు, 4 ఇస్తరాకులే కదా నేను అడిగింది, అయినా మీ అమ్మమ్మ 4 ఇస్తరాకులకి ఏం చెప్పలేదు కదా, అందుకని నువ్వు 4 ఇస్తరాకులు అమ్మవచ్చు, ఇవ్వు పర్వాలేదు అని అంటాడు.
అయినా నాకు 4 ఇస్తరాకులకు అమ్మమ్మ ఎంత అమ్మాలో చెప్పలేదే అని అనుకుని పాపం అప్పుడు రాజుకి అర్థం కాక వారు ఇద్దరూ కలిసి అతనిని మోసం చేసి 4 ఇస్తరాకులు ఉచితంగా తీసుకుంటారు. ఇలా ఊరిలో ప్రతి ఒక్కరూ రాజు యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆట పట్టించేవాళ్ళు. ఇక జరిగింది మొత్తం రాజు ద్వారా తెలుసుకున్న ఆ ముసలావిడ మోసం చేసిన వారందరినీ తిట్టుకుంటుంది. రాజుకి లోకంలో ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తుంది. ఒరే రాజు, నాకు ఒంట్లో బాగుండటం లేదు, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుందిరా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నిన్ను చూస్తే ఒట్టి అమాయకుడిలా ఉన్నావు. నేను చెప్పేది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో నాయనా. ఎప్పుడు మంచి దారిలోనే వెళ్ళు. బాగా కష్టపడి పనిచేయి. వచ్చిన దాంట్లో నీ కష్టార్జితం ఉంచుకొని మిగతాది కష్టాల్లో ఉన్నవారికి పంచిపెట్టు నాయనా. ఈ విషయాలు నువ్వు గనక నీ జీవితంలో ఆచరిస్తే నీకు ఎలాంటి కష్టము రాదు అని ఒక రాత్రి రాజుని తన అమ్మమ్మ కూర్చోబెట్టుకుని ఈ విధంగా బుద్ధి చెబుతుంది. ఇలా గడుస్తున్న కొన్ని రోజుల తర్వాత రాజు వాళ్ళ అమ్మమ్మ అనారోగ్యంతో మరణిస్తుంది. రాజుకి ఏం చేయాలో తెలియక కట్టుబట్టలతో ఇంటి నుండి బయటికి వస్తాడు. వాళ్ళ అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. మొదటిగా మంచి దారిలో వెళ్ళు అని చెప్పి ఉంటుంది. మంచి దారి ఎక్కడ దొరుకుతుందో అంటూ ఎవరైనా సలహా అడుగుదామని తన దగ్గర ఉచితంగా విస్తరాకులు తీసుకున్న వ్యక్తుల దగ్గరికి వెళతాడు రాజు. ఆ బాబాయ్ ఇలా అంటాడు, ఏరా రాజు, మళ్ళీ వచ్చావేంటి? మొన్న తీసుకున్న విస్తరాకులకి డబ్బులు అడుగుతావా ఏంటి అని అడుగుతాడు. అది కాదు బాబాయ్, మా అమ్మమ్మ మంచి దారిలో వెళ్ళమని చెప్పింది. మీరు వయసులో ఎంతో పెద్దవారు, కొంచెం మంచిదారి ఎక్కడుందో చెప్పవా అని అడుగుతాడు. పాపం రాజుని మళ్లీ అమాయకుడిని చేసి ఒక ఆట పట్టిద్దామని చెప్పి ఆ ఇద్దరు వ్యక్తులు అనుకుంటారు. ఓస్ అంతేనా? నీకు మంచి దారి ఎక్కడ ఉందో చెప్పాలి అంతే కదా? నాకు బాగా తెలుసు. ఇదిగో ఇక్కడి నుండి తిన్నగా వెళ్ళు. ఒక పెద్ద గుహ వస్తుంది. ఆ గుహ లోపలే మంచి దారి ఉంది. త్వరగా వెళ్ళు అని చెబుతాడు. అప్పుడు రాజు మంచిదారి కోసం ఆ గుహ వైపు బయలుదేరుతాడు. అక్కడ చూస్తే ఒక పెద్ద గుహ కనిపిస్తుంది. ఇదే మంచిదారి అనుకుని అక్కడ లోపలికి వెళ్ళిపోతాడు. తీరా లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఏమీ లేదు. తర్వాత మళ్ళీ తన అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. మంచి దారిలో వెళ్ళిన తర్వాత కష్టపడాలి. ఇంతకీ ఇప్పుడు నేనేం కష్టపడాలి? అర్థం కాలేదు రాజుకి. ఒకవేళ ఇక్కడ ఏమైనా తవ్వాలేమో అనుకుని ఒక గుణపాన్ని తీసుకుని అక్కడ తవ్వడానికి మొదలు పెడతాడు. అలాగే తవ్వుతూనే ఉంటాడు. ఏదో స్వరంగంలా కనిపిస్తుంది. అలాగే తవ్వుతూనే ఉంటాడు. అలా తవ్వగా అతని చేతిలో ఉన్న గుణపానికి ఏదో టంగ్ అన్న శబ్దం వస్తుంది. ఇంకా తవ్వుతాడు. అక్కడ ఒక పెద్ద బంగారు కాసుల బిందె బయటపడుతుంది. ఆ బిందెను తీసుకుని గుహలోకి వస్తాడు. ఇప్పుడు ఇది తీసుకుని ఏం చేయాలి? మళ్లీ వాళ్ళ అమ్మమ్మ మాటలను గుర్తు తెచ్చుకుంటాడు రాజు. వచ్చిన దాంట్లో కష్టార్జితం ఉంచుకొని మిగతాది పేదలకు పంచిపెట్టు అని చెప్పింది కదా అమ్మమ్మ అని అనుకుని ఆ మాటలు ఆలోచించేలా చేశాయి. అసలు ఇందులో నా కష్టార్జితం ఎంత అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ బిందెను తీసుకుని గుహ బయటకు వస్తాడు. అటూ ఇటూ చూస్తాడు. దూరంగా చెట్టు క్రింద ఒక మహర్షి తపస్సు చేస్తూ కూర్చొని ఉంటాడు. ఆ బంగారు బిందెను తీసుకుని ఆ మహర్షి దగ్గరికి వెళతాడు. ఏమి నాయనా, బంగారు బిందెని తీసుకుని వచ్చావు? ఏదైనా సమస్యనా అని అడుగుతాడు ఆ మహర్షి. మా అమ్మమ్మ చెప్పినట్టే నేను మంచి దారిలో వెళ్ళాను స్వామి. ఎంతో కష్టపడి తవ్వాను. చివరికి నాకు ఈ బిందె వచ్చింది. ఇందులో నా కష్టార్జితం మాత్రం ఉంచుకొని మిగతాది కష్టాల్లో ఉన్నవారికి మా అమ్మమ్మ చెప్పింది పంచిపెట్టమని. స్వామి, ఇందులో నా కష్టార్జితం ఎంతో చెప్పగలరా? అలాగే కష్టాల్లో ఉన్నవారు కూడా ఎక్కడుంటారో చెప్పండి, వెళ్ళి పంచిపెడతాను అని అంటాడు. అప్పుడు ఆ మహర్షి, నాయనా, నీది అమాయకత్వంతో కూడిన గొప్ప మనసు నాయనా. నువ్వు కారణజన్ముడివి. నీ ఈ కష్టార్జితం నీకు తెలియాలంటే ముందుగా ఇక్కడి నుండి తూర్పు దిక్కు వెళ్ళు. తర్వాత అక్కడి నుండి ఉత్తరం దిక్కు వెళ్ళు. ఆ తర్వాత పశ్చిమానికి వెళ్ళు. చివరిగా మళ్ళీ ఇక్కడికే రా. అప్పుడే నీకు నీ కష్టార్జితం తెలిసి వస్తుంది
అందాక ఈ బంగారు బిందెని భద్రంగా నా దగ్గరే ఉంచుకుంటాను, వెళ్ళిరా నాయనా అని చెప్పి ఆ స్వామీజీ రాజుని అక్కడి నుండి పంపుతాడు. ఆ విధంగా సన్యాసి చెప్పిన విధంగానే ఆ బంగారు బిందె రాజు తన దగ్గర ఉంచి తూర్పు దిక్కున ప్రయాణం మొదలు పెడతాడు. అలా వెళ్తూ ఉండగా ఒక ఊరు వచ్చింది. ఇంతలో ఎంతో బాధలో ఉన్న గొంతు రాజుకి వినిపిస్తుంది. వెంటనే ఆ అరుపులు వినిపిస్తున్న చోటికి బయలుదేరతాడు. పాపం ఒక రైతు దారిలో ఉన్న గుంతలో కాలు ఇరుక్కొని అలమటిస్తూ ఉంటాడు. వెంటనే రాజు తన కాలిని జాగ్రత్తగా బయటకు తీసి అతనికి ఇంటికి చేర్చుతాడు. అప్పుడు ఆ రైతు ఇలా అంటాడు, బాబు, నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ సమయానికి నన్ను దేవుడిలా కాపాడావు అని అంటాడు. నీ మేలు ఈ జన్మకు మరిచిపోలేను. రా బాబు, ఈ పూట మా ఇంట్లో భోజనం చేసి వెళుదువు గాని అని పిలుస్తాడు. ఇప్పుడు రాజు తన ఇంట్లో భోజనం తిని తిరిగి ప్రయాణం మొదలు పెడతాడు. మళ్ళీ ఉత్తర దిక్కు వైపు వెళ్ళసాగాడు. రాజు మనసు ఎంతో ఆనందంగా ఉంది. కొంత దూరం వెళ్ళగానే ఇంకొక ఊరు వచ్చింది. వెళుతూ ఉండగా రాజుకి కాళ్ల నొప్పి ఎక్కువై ఒక చెట్టు క్రింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటాడు. ఆ సమయంలో ఒక మహిళ అటు నుండే వెళుతూ ఉంటుంది. ఉన్నట్టుండి ఆ మహిళ మీద నుండి బంగారు హారం కింద పడిపోతుంది. అది ఆమె గమనించకుండా వెళ్ళిపోతుంది. రాజు ఆ హారాన్ని చేతిలో తీసుకుని చూస్తే దగదగా మెరిసిపోతుంది. తిరిగి ఆమెకిద్దామని చూస్తే ఆమె ఎక్కడ కనిపించదు. కొంతసేపటికి ఆ మహిళ లబోదిబోమంటూ వెతుక్కుంటూ అదే దారిలో వస్తుంది. ఓ నాయనో, ఈరోజు ఎవరి మొహం చూశానో ఏంటో, బంగారు ఆభరణాన్ని పోగొట్టుకున్నాను, ఎంతో కష్టపడి అప్పు చేసి మరీ కొన్నాను అని ఏడుస్తూ వెతుక్కుంటూ ఉంటుంది. అప్పుడు రాజు ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమండి, ఈ బంగారు నగ మీదేనా? ఇందాక ఇక్కడే మీరు పడేసుకొని వెళ్ళిపోయారు, అది మీరు గమనించకుండా వెళ్ళిపోయారు. తిరిగి మీకు ఇద్దామంటే అప్పటికీ మీరు కనిపించలేదు. సరే, ఎలాగైనా వెతుక్కుంటూ ఈ దారిలోనే వస్తారు కదా అని ఇక్కడే ఎదురు చూస్తున్నాను. ఇదిగోండి మీ హారం అని చెప్పి ఆమె చేతికిస్తాడు. అప్పుడు ఆమె ఆశ్చర్యంతో, ఇది నిజమేనా? నా కళ్ళతో నేను చూస్తున్నది నిజమేనా? నమ్మలేకపోతున్నాను. ఈ కాలంలో ప్రతి మనిషి మోసం, దగా, కుట్రలే ఉంటాయి. ఇలాంటి వారిలో ఇలాంటి మంచి మనుషులు కూడా ఉన్నారా అని ఆమె ఆశ్చర్యపోతుంది. ఈ రోజుల్లో నిన్ను చూస్తే దేవుడిలా కనిపిస్తున్నావు బాబు. నా హారం నాకు తిరిగి ఇచ్చినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నీ మేలు ఈ జన్మలో మరిచిపోలేను. రానాయన, ఈ పూట మా ఇంట్లో భోజనం చేసుదు గాని. మా ఆయన ఈ ఊరి జమీందారు, అందరికీ నీతి వాక్యాలు చెబుతూ ఉంటాడు. ఎవరు కష్టంలో ఉంటే వారికి ఆదుకుంటూ ఉంటాడు అని చెప్పి ఆమె తన ఇంటికి తీసుకెళ్లి రాజుకి కడుపు నిండా అన్నం పెట్టి మళ్ళీ పంపుతుంది. ఇక రాజు ఆ పూట ఆ ఊరిలో ఆ పెద్ద ఇంట్లో భోజనం చేసి తిరిగి ప్రయాణం పశ్చిమ దిక్కుగా మొదలు పెడతాడు. రాజు మనసంతా ఒక తెలియని సంతోషం, ఒక తెలియని అనుభూతితో నిండిపోతుంది. ఒకరికి సహాయం చేయడంలో ఇంత ఆనందం ఉంటుందా అని ఆలోచించుకుంటూ వెళితే ఇంకో ఊరు వచ్చింది. ఇలా ఒక ఇంటి ప్రక్కన వెళుతూ ఉండగా ఎవరో పెద్ద పెద్దగా అరుస్తున్నట్టు వినిపిస్తుంది. అటువైపు వెళతాడు. అడుక్కోవడానికి వచ్చిన బిచ్చగాడిని ఇంటి పెద్ద తిడుతూ ఉంటాడు. ఇలా తిడుతున్న మాటలు విన్న రాజుకి మనసు కరిగిపోతుంది. బిచ్చగాడి దగ్గరికి వెళ్ళి ఓదారుస్తాడు. బాధపడద్దు, బాధపడకు పెద్దాయన, మిమ్మల్ని చూస్తే ఎంతో కష్టం వస్తే తప్ప మీరు అడుక్కోనేవారులా కనిపించరు. ఈ లోకంలో అడుక్కునేవారంటే అందరికీ అలుసే. మరేం భయం లేదు, మీకు నేనున్నాను, నా దగ్గర చాలా ధనం ఉంది, నీకు బ్రతకడానికి సహాయం చేస్తాను అని ఆ రాజు ప్రేమగా మాట్లాడేసరికి ఆ బిచ్చగాడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. తనకు సహాయం చేస్తాను అన్నందుకే ఎంతో సంతోషిస్తాడు. ఇదంతా జరిగిన తర్వాత రాజు తిరిగి ఆ మహర్షి దగ్గరికి వెళ్తాడు. స్వామి, మీరు చెప్పినట్టే అన్ని దిక్కులు తిరిగి వచ్చాను. ఇప్పటికైనా నా కష్టార్జితం ఎంతో చెప్పగలరా అని అంటాడు. అప్పుడు ఆ మహర్షి, నాయనా, చెబుతా విను. మొదట గుంతలో పడిపోయిన ఆ రైతుకి సహాయం చేశావే, ఆ సహాయం చేసినప్పుడు నీకు కలిగిన ఆనందమే నీ కష్టార్జితం. ఇక రెండవది, గొలుసు జారి విడుచుకున్న ఆ మహిళకు తిరిగి గొలుసు ఇచ్చావే, అప్పుడు నీ మనసు కలిగిన సంతోషం, ఆనందం, అది నీ కష్టార్జితం. చివరిగా అడుక్కునే వ్యక్తిని తిడుతున్నప్పుడు దగ్గరకు చేరదీసి ధైర్యం చెప్పి సహాయం చేశావే, అప్పుడు నీ మనసు పొందిన ప్రశాంతతదే కష్టార్జితం. ఇదే నాయనా జీవిత పరమార్థం. ఈ బిందె నిండా ఉన్న బంగారం అంతా మాయ నాయనా.
నీతి, నిజాయితీ, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం, తోటి వారిపైన ప్రేమ కలిగి ఉండడం, ఇవే నీకు కష్టార్జితం. స్వామీజీ అలా చెప్పేసరికి రాజుకి జ్ఞానోదయం అయింది. లోకం పూర్తిగా బోధపడింది. అప్పటి నుండి నీతిగా, నిజాయితీగా కష్టపడి పనిచేస్తూ సాటివారికి తన కష్టంతోనే సహాయం చేస్తూ జీవనం సాగించాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనకు బాబాగారు అందించిన గొప్ప సందేశం ఇప్పటికే మనందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నీ ఆదాయం 1000 రెట్లు పెరుగుతుందమ్మా అని బాబాగారు అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి. కొన్ని చెడు శక్తుల వల్ల మన జీవితంలో మబ్బులు కమ్ముకొని ఉంటాయి. వాటిని తొలగించే ప్రయత్నమే బాబాగారు ఇచ్చే ఈ సందేశం. ఎవరైతే విని ఆచరించి అర్థం చేసుకోగలుగుతారో వారి జీవితంలో ఎప్పుడూ కూడా సుఖాలు, సంతోషాలే ఉంటాయి. అంతేకాదు, మన జీవితంలో ఎప్పుడైతే చెడు శక్తి అనేది తొలగిపోతుందో ఇక అప్పటి నుండే మన ఆదాయం కూడా పెరుగుతుంది. ఎవరైతే నిజాయితీగా బ్రతకడం నేర్చుకుంటారో వారి జీవితంలో కష్టాలు వచ్చినా కూడా వారు నమ్ముకున్న దైవమే వారిని కాపాడుతూ వస్తుంది. మనం ఏ పని చేసినా సరే నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. ఇది నా వల్ల కాదు అని నిరాశ చెందితే ఖచ్చితంగా అందులో నువ్వు నెగ్గలేవు. కాబట్టి నిరాశ చెందకుండా, నిస్సహాయతగా ఉండకుండా ఎప్పుడూ కూడా నేను గెలవగలను అన్న నమ్మకంతో ఉండాలి. మరి బాబా గారు ఈరోజు చాలా గొప్ప శుభవార్తని అందించారు. ఇంత అదృష్టాన్ని ఎవ్వరూ కూడా కాదనుకోరు. 1000 రెట్ల ఆదాయం మనకు దక్కబోతుంది అంటే ఖచ్చితంగా బాబా గారు అందిస్తున్న సందేశం ద్వారా మన జీవితంలో మార్పు కనిపిస్తుందని భావిద్దాం. ఈ కథ కనుక నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.